మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు. నా దేవుడి సేవ నుంచి మిమ్మల్ని కుటుంబాలను నిండారులుగా ఆశీర్వదించునుగాక. సగమా ప్రతిరోజు అనుదినం అన్న ధ్యానం చేసినట్లుగా ఈ దినము కూడా ఒక మాటతో బలపడదాం. చూడండి, లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. ఆమె దగ్గరగా ఆమె చెప్పండి. హల్లెలూయా. ప్రియ దేవుని ప్రజలారా, దేవుని జనాంగమా, దేవుని లేఖనం అంటుంది కదా, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. సహోదరి సహోదరుడా, అనుదినము మనం కలిగిన విశ్వాసాన్ని కాపాడుకుంటూ, రక్షణ కాపాడుకుంటూ జీవిస్తున్న ఈ దినాలలో అనేక రకాల భయాలు, అనేక రకాల కలవరాలు మనలో ఉన్నాయి కదూ. వాటిని బట్టి ఈ ఉదయకాల సమయం పరిశుద్ధాత్మ దేవుడు భయపడకము అని మాట్లాడుతున్నారు. ఆమె ఒకసారి సేవకుడిగా నా కలిగిన అనుభవాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. ఎన్నో భయాల మధ్య మా జీవితం ప్రారంభించినప్పటికీ దేవుడు ఉన్నత వాత్సల్యత భయాలన్నీ తొలగిస్తుంది. స్తోత్రం. అందుకే ఈ పగలు నీతో నాతో మరొక పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ భయపడకము అని మాట్లాడుతున్నా. నీ ప్రార్థన వినబడింది. మనం చేద్దాం, ప్రార్థన చేసే వరకు ఉందాం. నీ ఆశ ఏమైనా, నీ కోరిక ఏమైనా ప్రార్థనలు దేవునికి నువ్వు మొరపెట్టగలిగితే ప్రభు నీ ప్రార్థన ఆలకించి ప్రతిఫలం కలిగించేవాడు. ఇక్కడ జకర్యా, ఎలిజబెతులు గర్భఫలం కోసం దేవుని సముఖంలో ప్రార్థన చేశారు. దేవుడు వారి ప్రార్థన ఆలకించి కొంత సమయం తర్వాత, కొంతకాలం తర్వాత ప్రార్థనకు ప్రతిఫలముగా ఒక శ్రేష్టమైన బాప్తిస్మ ఇచ్చే యోహానును దేవుడు వారికి బహుమానంగా ఇచ్చారు. స్తోత్రం. హల్లెలూయా. ఈ పగటి కలవేళ నీ కలవరాలు, నీ గలిబిలి, నీ ఆందోళన, నీ భయకంపిత పరిస్థితులు కూడా ఒకవేళ జకర్యా వలె ఎలిజబెత్ వల్ల ఉండొచ్చు. సహోదరి సహోదరుడా, అప్పుల సమస్య, ఆర్థిక ఇబ్బందో, లేదు గర్భ సమస్య, పిల్లలు లేని సమస్య, నీకున్న భయాలు ఏవైనా, నా యేసయ్య నీ భయాలన్నీ తొలగించి నీ ప్రార్థన ఆలకించును గాక. నువ్వు కోరిన రేవుకు నా దేవుడిని నడిపించును గాక. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పగలు నీకు సహాయకుడై నువ్వు బలపరచట్లుగా నీ ప్రార్థన ఆలకించి నూతన కార్యము నీ జీవితంలో ప్రారంభించును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. జకర్యా, ఎలిజబెతుల ప్రార్థన ఆలకించి నూతన కార్యాన్ని చేసిన దేవుడు ఈ చివరి దినాల్లో మన ప్రార్థన ఆలకించి నూతన కార్యం జరిగించును గాక. నూతన ద్వారం తెరుచును గాక. నూతన మేలు కలిగించును గాక. 2026 సంవత్సరంలో దేవుని చేత అద్భుత కార్యాన్ని మన కుటుంబస్తులు పొందుకొందురు గాక. అట్టి ప్రార్థన అనుభవం దేవుడు మనందరికీ ప్రసాదించి రాకడకు సిద్ధపరచును గాక. దేవుడి మాటలు మన వెనుకలో దీవించును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు. నిజమేనయ్యా, మా భయాలను తొలగించడానికి, మా ప్రార్థన ఆలకిస్తున్న వాడా నీకు స్తోత్రాలు. ముందున్న కాలం అంతా దేవునిగా మరిచి మహిమంతా మీరు పొందుకుంటారని యేసయ్య ఘననామములో అడిగిన మనలో పొందుకొంచిన మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. మరొక మీ అందరికీ వందనాలు. శ్రీలోంచి దేవుడు మీ అందరినీ ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.